ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన ఒక దిన భాగంలో నుండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంని చూసినట్లయితే, నేను నశించెదనని ఎస్తేరు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ జీవితం అనేది సామాన్యంగా నడిచిన కొలది ఏ ఆసక్తి ఉండదు. కానీ దినదినం మనం ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే అది నిజంగా ప్రతి దినం ప్రభు యొక్క సహాయం మనకు అందడం, ఆ ఛాలెంజ్ని మనం ఎదుర్కోవడం, దాన్ని అధిగమించడం చాలా గొప్ప సంగతిగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు కూడా ఒక గొప్ప ఛాలెంజ్ తను చూస్తూ ఉంది, తను ఎదుర్కొంటూ ఉంది. తన ప్రజలు కష్టంలో ఉన్నారు, తన జాతి వారు, తన తరం వారు నశించిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ యవనస్తురాలు ప్రభు కొరకు నిలబడడం మనం చూస్తూ ఉంటాం. అట్లానే డానియేల్, షద్రక్, మెషక్, అబేద్నెగో వంటి వారు కూడా ఒక గొప్ప టైం చేంజర్స్గా మన ముందు వస్తూ ఉంటారు. సింహ బోన్లో పడిపోయినప్పటికీ మేము ప్రభు కొరకు నిలబడతాం, మేము అగ్నిగుండంలో పడిపోయినప్పటికీ మా ప్రభు పక్షాన నిలబడతాం అనే యవనస్తుల యొక్క డిసిషన్ మనం చూస్తూ ఉంటాం. ఈనాడు మనకు ప్రతిదీ అనుకూలంగా ఉన్నాయి, కంఫర్ట్ జోన్లో నిలబడి ఉన్నాం. కానీ ప్రభు కొరకు నిలబడడానికి, ప్రభు కొరకు తెగింపు చేతో ముందుకు పోవడానికి మనకి ఏ ఆసక్తి లేదు. ఒకవేళ నీకు ఆ ఆసక్తి ఉంటే ఎస్తేర్ లాగా, దానియేల్ లాగా, షద్రక్, మెషక్, అబేద్నెగో లాగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటుండు. ఒక టైం చేంజర్గా నేను ఉంచాలనుకుంటుండు. టైం చేంజర్గా ఉంటేనే సరిపోదు, మనకు త్యాగం అవసరం. ఆ త్యాగంలో నుంచియే ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. మనం కూడా మన యవ్వన జీవితాన్ని మనం ప్రభు కొరకు నిలబడి, ప్రభు మనకిచ్చిన ఈ ఆరోగ్యం, ప్రభు మనకిచ్చిన ఆయుష్ని వ్యర్థం చేసుకొనక ప్రభు కొరకు పోరాడదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప స్టేట్మెంట్ని బట్టి, నేను నశించేదనని ఎస్తేరుకున్న పట్టుదల దేవా ఈనాడు నాకు కూడా దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.